రిషి, ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం చెప్పి మా దగ్గర ఏదో దాస్తున్నట్టే ప్రవర్తిస్తున్నావు. ఒకరోజు నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి గుడికి వెళ్ళావు. ఇప్పుడు ఫ్రెండ్కి పెళ్ళని చెప్పి హైదరాబాద్ వెళ్ళావు. నువ్వు అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతున్నావంటే మాకేదో తెలియకూడదని అనుకుంటున్నావు. నీ అబద్ధాలతో అందరినీ నమ్మించగలవేమో కానీ ఈ అత్తని మాత్రం నమ్మించలేవు. చెప్తా. రిషి బాత్రూంలో ఉన్నట్టున్నాడు. వాడు బయటకు వచ్చే లోపు మన పని ముగించాలి. వాడి ఫోన్ పాస్వర్డ్ ఏమైనా నీకు తెలుసా? తను మహేష్ అన్నయ్య పేరును తన పుట్టినరోజునే పాస్వర్డ్గా పెట్టుకొని ఉంటాడు. థ్యాంక్ గాడ్ ఓపెన్ అయింది. రిషి, నీ లైవ్ లొకేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ లొకేషన్ ఏంటో నాకు తెలిసిపోతుంది. ప్రతిరోజు ఏదోలా తప్పించుకుంటున్నావు. ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. నా కళ్ళు కప్పి ఏం చేస్తావో ఈరోజు నాకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది రిషి. అత్తయ్య, మీరు నా రూమ్లో ఏం చేస్తున్నారు? ఏం లేదురా, నువ్వు రూమ్లో లేవనిపించింది. ఫ్యాన్ చూస్తే తిరుగుతోంది. ఫ్యాన్ ఆఫ్ చేద్దామని వచ్చాను. ఇందాకే నేను ఆఫ్ చేసుకొని వచ్చానే, అయినా ఫ్యాన్ ఆగిపోయింది కదా. అది నేను ఆఫ్ చేశాకే ఆగిందిరా. అవును, నా ఫోన్ మీ చేతిలో ఉందేంటి? నా ఫోన్తో మీకేం పని? ఏం లేదురా, నా ఫోన్లో టైం కరెక్ట్గా సెట్ కాలేదు. నీ ఫోన్లో టైం చూసి నా ఫోన్లో సెట్ చేద్దామని చూస్తున్నాను. అదేంటత్త, ఫోన్లో ఇప్పుడు మనం టైం సెట్ చేయాల్సిన అవసరం లేదే. మనం ఫోన్ ఆన్ చేయగానే దానికదే సెట్ అవుతుంది కదా. ఈ మధ్య నా ఫోన్ ఒకసారి కింద పడిపోయిందిరా. అప్పటి నుంచి ఇలాగే సతాయిస్తుంది. అయినా ఏదో సిఐడి ఆఫీసర్ లాగా ఇంత ఇంట్రోగేషన్ చేస్తున్నావేంటి? ఏ, నీ ఫోన్ నేను ముట్టుకోకూడదా? అలా అని కాదత్తయ్య, నా ఫోన్తో మీకేం అవసరం వచ్చిందో అని చిన్న డౌట్ వచ్చి అడిగాను. అత్తయ్య, సరే ఆ ఫోన్ ఇవ్వండి, నేను బయటికి వెళ్ళాలి. ఈరోజు నీ కాలేజ్కి హాలిడే కదరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏదో కొంచెం పనుంది లేత, వచ్చాక చెప్తానులే. ఉంటానత్తయ్య. రిషి, ఈరోజు నువ్వు ఖచ్చితంగా నాకు దొరుకుతావు. ఎక్కడికి వెళ్ళావో ఏం చేస్తున్నావో ప్రతిదీ నాకు తెలుస్తుంది.
అందరినీ మోసం చేస్తున్నట్టు నన్ను కూడా మోసం చేద్దాం అనుకున్నావు కదా. ఇక్కడ మిత్ర, ఈ మిత్రను అంత తక్కువ అంచనా వేయకూడదు. మహేష్, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జీవితంలో అతిపెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు చూడని గొప్ప సక్సెస్ చూడబోతున్నాం. ఈ ప్రాజెక్ట్తో విజయవాడ అంతా ఎంఆర్ కన్స్ట్రక్షన్ పేరు మారుమోగిపోతుంది చూడు. మహేష్, మన ప్రాజెక్టుకి పర్మిషన్స్ దొరికాయని నేనింత హ్యాపీగా ఉంటే నువ్వేంటి ఏదో కోల్పోయినట్టు అంత దిగులుగా కనిపిస్తున్నావు? మనకి ప్రాజెక్ట్ ఓకే అయిందని సంతోషపడాలో, అవతల ఆ ప్లేస్లో ఉన్న శివంగి నర్సరీ ఎఫెక్ట్ అవుతుందని బాధపడాలో అర్థం కావడం లేదు. ఏంటి మహేష్ ఇది? ఇంత పెద్ద ప్రాజెక్టు గురించి ఆలోచించడం మానేసి అంత చిన్న నర్సరీ గురించి ఆలోచిస్తున్నావా? అది చిన్న నర్సరీ అయి ఉండొచ్చు, కానీ నాకు చాలా పెద్ద సాయం చేసిన శివంగి నర్సరీ. మహేష్, కావాలంటే ఆ అమ్మాయికి ఆ నర్సరీ విలువ చేసేదానికన్నా డబ్బులిద్దాం. మరో చోట ఎక్కడైనా అంతకన్నా గొప్ప నర్సరీ పెట్టిద్దాం. ఇది నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకేంటి ప్రాబ్లం? కొన్నిటికి డబ్బులతో సమాధానం చెప్పలేం కృష్ణ. మహేష్, మనం వ్యాపారాన్ని వ్యాపారంలాగే చూడాలి. అందులోకి సెంటిమెంట్స్ లాగితే వ్యాపారం ఎక్కడ మొదలైందో అక్కడే కుప్పకూలిపోతుంది. చూడు కృష్ణ, మనలాగా శివంగి నర్సరీని ఒక వ్యాపారంలా చూడడం లేదు. అక్కడున్న భూమిని ప్రాణంగా భావిస్తోంది. అక్కడున్న ప్రతి మొక్కని, చెట్టుని ఎంతో మమకారంతో పెంచుతోంది. అలాంటి అమ్మాయి దగ్గర నుంచి ఆ నర్సరీ లాక్కోవడం అంటే నాకెందుకో మనసు రావడం లేదు. నా కూతురు లోహితాయే నాకెప్పుడో దూరం అయిపోయి శివంగిలాగా అలా నర్సరీ పెట్టుకుని బతికితే తన చేతిలో నుంచి ఆ నర్సరీ లాక్కోవడానికి నాకు మనసొస్తుందా? శివంగిని చూస్తుంటే కూడా నాకు అలాగే అనిపిస్తోంది. సరే మహేష్, మనకింకా ఫైనల్ లెటర్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది కదా. ఈలోపు శివంగిని ఒప్పించడానికి ప్రయత్నించు. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను. లేదు కృష్ణ, శివంగిని నొప్పించకుండా నేనే మాట్లాడతాను.